హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని ఓకే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడీ చేస్తున్నానండి. అందరికీ అందుబాటు ధరలో ఉండే క్యాబేజీ కనుక క్యాబేజీతో చేస్తున్నాను. కప్పు క్యాబేజీ తురుము, కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. ఇలా ఒక జల్లెడి పెట్టి అంత జల్లించుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. 1 టీ స్పూన్ కొత్తిమీర తరగండి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన మ్యారినేట్ అవ్వనివ్వండి. మసాలాలన్నీ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాబేజీలోకి దిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పకోడీలు వేసుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. అసలు మీకు ఎక్కడ కూడా క్యాబేజీ ఫ్లేవర్ తెలియదు. అసలు ఇది క్యాబేజీ పకోడాని మీరు ఎవరికైనా చేసి పెట్టినా కూడా వాళ్ళకు కూడా తెలియదండి. అంత టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ని రీప్లేస్ చేసేది ఏదైనా ఉంది పకోడీలో అంటే క్యాబేజ్ అనండి. ది బెస్ట్ అని చెప్పుకోవాలి. చాలా చాలా బాగుంటుంది క్యాబేజ్ పకోడీ. ఇప్పుడు ఎలాగో ఆనియన్స్ చాలా కాస్ట్ అయిపోయండి. మన మధ్యతరగతి వాళ్ళు పకోడీ చేసుకొని తినడానికి కూడా లేకుండా అయిపోయింది. సో ప్రతి ఒక్కరు చేసుకొని తినే విధంగా క్యాబేజ్ పకోడా చేసి చూపిస్తున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. క్యాబేజీ ఎలాగో 40 రూపీస్ అలా కేజీ ఉంటుంది. సో తీసుకొని చేసుకోవచ్చండి. క్రంచీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టుకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టుకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనేనండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా కలర్ మారింది కదా, బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత హాట్ సర్వ్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయింది హాట్ క్యాబేజ్ పకోడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. టేక్ కేర్. బై బై. సీ యూ.